అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో నేటితోటి ఎలక్షన్ ప్రచారం అంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆచరణ ప్రకారం మొత్తం కూడా ఈ రోజుతోటి కంప్లీట్ అయిపోతుంది. ప్రచారం అనేది ఏం జరగడానికి లేదు. సో అందులో భాగంగా ఇక సోషల్ మీడియాస్ను కూడా కొంచెం కంట్రోల్ చేయడానికి ఈసీ ఆదేశాలు అయితే ఇచ్చింది. కానీ అది కంట్రోల్ చేయడం కొంచెం కష్టతరమైన పరిస్థితి. బహిరంగంగా ప్రకటనలు సౌండ్ సంబంధించినటువంటి సౌండ్ పొల్యూషన్ అనేది లేకుండా ప్రచారం మాత్రం పూర్తి స్థాయిలో ఈ రోజుతో బంద్ అయితే జరుగుతుంది. ఓకే, ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో కొన్ని ముఖ్యమైనటువంటి స్థానాల్లో అత్యధికంగా డబ్బు ఖర్చు పెడుతున్నటువంటి స్థానాలు కొన్ని ఉన్నాయి. అవి అందరికీ తెలుసు. అయితే ఒకసారి మనం అవన్నీ రివీల్ చేద్దాం. ఇక చిత్తూరు జిల్లా నుంచి పొంగనూరు కూడా మంచి పోటాపోటీగా నడుస్తుంది. ఎందుకంటే మూడో పార్టీ అక్కడ బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ అక్కడ ఉన్నారు. ఆయన కూడా మంచి సౌండ్ పార్టీ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, అక్కడ బలాబలాలు ప్రదర్శించుకునే తీరైతే చాలా గట్టిగా ఉంది. బాగా ఎక్కువగా 100 కోట్ల పైగా అక్కడ ఖర్చు పెట్టే అవకాశాలు అయితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కుప్పం చంద్రబాబు నాయుడు, భరత్ వీరికి కూడా అక్కడ మంచి పోటాపోటీగా ఉంది. అక్కడ కూడా రాష్ట్రంలో అత్యధికంగా డబ్బు ఖర్చు పెట్టే నియోజకవర్గం కుప్పం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక మంగళగిరి జాతీయ ప్రధాన కార్యదర్శి టీడీపీ నారా లోకేష్ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు. ఇతని మీద ఒక సాధారణ మహిళ మురుగుడు లావణ్య, కాండు కమల గారి కుమార్తె, ఆమె ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా విపరీతంగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే లాస్ట్ టైం కూడా ఇక్కడ విపరీతమైనటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, విపరీతంగా అంటే దేశం కూడా ఉలిక్కిపడి చూసే విధంగా ఒక అసెంబ్లీ స్థానానికి ఎంత ఖర్చు పెడతారా అనే విధంగా డబ్బు పూర్వకంగా ఇచ్చారు. అదేవిధంగా గిఫ్ట్లు పూర్వకంగా కూడా ఇచ్చారు. ఇప్పుడు కూడా సేమ్ అదే అక్కడ రిపీట్ అవుతూ ఉంది. ఇక పిఠాపురం ఇప్పుడు దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఆయన పవన్ కళ్యాణ్ ఒక స్టార్ కాబట్టి, దక్షిణ భారతదేశంలో మంచి పేరున్న వ్యక్తి కాబట్టి పిఠాపురం వైపు 3-4 రాష్ట్రాలు కూడా ఇప్పుడు పిఠాపురం వైపు చూస్తున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తారని ఒక సాధారణ మహిళ వంగ గీతా గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారికి అక్కడ పరిస్థితులు కొన్ని సమస్యలు అయితే ఎదురవుతున్నాయి. అదేవిధంగా టీడీపీ పెద్ద అనుకూలంగా లేదనేది ఈరోజు అందిన వార్తలు కూడా అదే జరుగుతూ ఉంది. వర్మ ఏదో రాజీనామా చేశాడని, కాసేపు పార్టీ నుంచి బయటకు వచ్చారని, అదే రకరకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. సరే, ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మాత్రం 1,00,000 మెజార్టీ అన్నారు ఫస్ట్, తర్వాత ఒక 70-80 వేలు మెజార్టీ అన్నారు, ఆ తర్వాత 50,000 అంటున్నారు. ఇప్పుడు ఏదో కనీసం ఒక 25,000-30,000 బయటపడతాడని అంటున్నారు. సరే, ఏది ఏమైనా కూడా పోటీ మాత్రం చాలా భయంకరంగా అని చెప్పవచ్చు, చాలా బలంగా ఉంది పోటీ. అదేవిధంగా కడప ఎంపీ స్థానం కూడా బాగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ బలంగా పోటీ చేస్తూ ఉంది. ఇక్కడ కడప సీటు వైఎస్ఆర్సీపీ సీట్ నుంచి కూడా గట్టిగా ఖర్చు అయ్యే అవకాశం అవుతుంది. చాలా బలంగా కూడా ఉంది ఇక్కడ. అదేవిధంగా పులివెందుల మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిది, ఆయన ఇప్పుడు అక్కడ చాలా బలంగా ఉన్నటువంటి వ్యక్తి. దేశంలోనే అత్యధిక మెజార్టీ సంపాదించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి ఆ మెజార్టీ తగ్గించే దిశగా, అంటే గెలుపు అంటే కొంచెం కష్టం అవ్వచ్చు, కానీ ఆ మెజార్టీని బాగా తగ్గించే దిశగా టీడీపీ సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం. ఇది రాష్ట్రంలో బాగా పోటాపోటీగా ఉన్నటువంటి స్థానాలు గట్టిగా ఉంటాయి. ఇక సెకండ్ కేటగిరీలో ఉన్నటువంటి నాయకుల్లో బాగా బలమైనటువంటి పోటాపోటీకి నడుస్తున్నటువంటి నాయకులు ఎవరంటే, గుడివాడ తీసుకుంటే కొడాలి నాని, ఇక్కడ ఈయన మంత్రిగా ఉన్నారు మొన్నటి వరకు. ఇప్పుడు పరిస్థితి ఏంటనేది కొంచెం ప్రశ్నార్థకంగా ఉంది. అయితే టీడీపీ సోషల్ మీడియాలో మాత్రం ఈయన ఖచ్చితంగా ఓడిపోతారని చెప్తున్నాడు. అయితే వైఎస్ఆర్సీపీ మాత్రం ఖచ్చితంగా అక్కడ గెలిచి తీరుతాను, కొడాలి నాని గారి మాటలు వింటే ఖచ్చితంగా అక్కడ గెలుపు వైసీపీ తథ్యం అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. అదేవిధంగా గన్నవరం కూడా వల్లభనేని వంశీ గారికి కూడా ఇది కీలకమైనటువంటి విషయం అన్నమాట. ఇప్పుడు అక్కడ టీడీపీ అభ్యర్థి నుంచి ఖచ్చితంగా ఇక్కడ వల్లభనేని వంశీకి చొక్క ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి అందరూ చెప్తున్నారు. కానీ వంశీ మాత్రం చాలా ధైర్యంగా బలంగా ఉన్నారు. ఖచ్చితంగా గెలుపు నాదేనని చెప్తున్నారు అనమాట. ఇది స్టేట్లో బలమైనటువంటి సిచ్యువేషన్స్ అయితే ఇలా నడుస్తూ ఉన్నాయి. ఇక వైజాగ్ తీసుకున్న తర్వాత
శ్రీకాకుళం విజయనగరాల్లో కూడా పెద్దగా విషయం అయితే లేదు, కానీ ఇక్కడ ఆ చీపురుపల్లి కొంచెం బొత్స సత్యనారాయణ గారిది కూడా కొంచెం టఫ్గా ఉందని చెప్పేసి సమాచారం. ఇక మిగతా అంతా కూడా ఓవరాల్గా కొంచెం అటు ఇటుగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు సజావుగా సాగే అవకాశం అయితే ఉందన్నమాట. ఇవి మాత్రం ఇప్పుడు చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం క్రిటికల్. ఇక్కడ ఆ ఎలక్షన్స్ కూడా 144 సెక్షన్లో నడుస్తుందని చెప్పేసి ఈసీ కూడా చెప్పడం జరిగింది. అది రైట్. మరి అందరూ కూడా ఎలక్షన్కి సిద్ధమవుతున్న తరుణంలో సరైన అభ్యర్థిని ఎన్నుకొని ఓట్ చేయమని చెప్పేసి కోరుకుంటున్నాను.